ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథములు మాకున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని ఈ రాత్రి మీ ఆత్మ సంచారము ఈ ఆవరణములో ఎన్ని గృహాలు అయితే ఉన్నాయో అన్ని గృహాలలో మీ మాటలో ఉన్న జీవము అనేక మంది హృదయాలు గొప్ప కార్యము జరిగించి మీ సన్నిధి పరుగులైతే పాదంలో వరకు దయచేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామములో ఈ రాత్రి ఆయన సముఖములో కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మన పరిశుద్ధ గ్రంథము నుండి ఎజ్రా మొదటి అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములను మనం ధ్యానించుకొని పోతున్నాం. చాలా శ్రద్ధతో ఆలకించవలసిందిగా ప్రభు పెద్ద కోరుతున్నా. ఎజ్రా మొదటి అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములను వచ్చిన తర్వాత వచనాలు మనము ధ్యానించుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఎర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమన్నంతటా చాటింపు చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గమనించండి, మన ప్రపంచ పటంలో పర్షియా ఉంటది. మన బైబిల్లో కూడా మీలో ఎంతమందికి తెలుసు మన బైబిల్ వెనకాల మ్యాప్స్ అని? మీలో ఎంతమందికి తెలుసు? మీరు ఆ బైబిల్ వెనక లాస్ట్ లో ఉన్న మ్యాప్స్ కనుక చూస్తే ఇశ్రాయేలీయులు ప్రయాణించిన దేశములకు సంబంధించిన ఒక మ్యాప్ ఉంటుంది. ఈ ఇశ్రాయేల్ ప్రజలకు అప్పట్లో దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగం, యూదా జనాంగము కొరకు మొదటిగా దావీదు యెరూషలేము దేవాలయ, అయ్యా నీవు ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కిస్తే నేను నీ కొరకు అక్కడ మందిరాన్ని కడతాను అంటాడు. కానీ దేవుడు అనుమతించాడు. ఎందుకు అనంటే దావీదు శత్రువులతో యుద్ధము చేసి అతని చేతుల నిండా రక్తముతో నిండి, నీ చేతుల నిండా రక్తంతో నిండి ఉన్నది కనుక నీవు నా మందిరము కట్టుటకు అర్హుడవు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ సపోజ్ టు బిల్డ్ మై టెంపుల్. అంతే. అయితే
నీ కుమారుడైన సొలొమోను చేత నా మందిరాన్ని అన్నప్పుడు అతని కుమారుడైన సొలొమోను చేత మందిరాన్ని కట్టించడం, తర్వాత కోరేషు రాజు, మనం చదివాం కదండి, ఈ కోరేషు రాజు ఈ యెరూషలేము యొక్క చరిత్రను మనం చదివితే ఒక రాజు కట్టడం, మన శత్రు రాజ్యాలు వచ్చి ఆ యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేయడం, కాల్చేయడం, అందులో ఉన్న సామాగ్రిని మొత్తం వాళ్ళ వశం చేసుకోవడం. గమనించండి, ఆ సందర్భం ఎట్లా ఉందంటే యెరూషలేము మందిరము పడగొట్టబడిన స్థితిలో ఉంది. ఈ కోరేషు రాజుని దేవుడు ప్రేరేపించి యెరూషలేము దేవాలయానికి సంబంధించిన ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు ప్రేరేపించడం, ఆ యెరూషలేము దేవాలయానికి సంబంధించిన సామాగ్రిని తెప్పించడం, కట్టించడం. అది గమనించండి, మన దినవృత్తాంతాలు మనం చూస్తే సొలొమోను దేవుని కట్టబడిన ఆ ఆలయానికి ప్రతిష్ఠించడం, యెహోవా తేజస్సు మందిరము నిండినని మనం చూడటం, ఆ మందిరము ప్రతిష్ఠించిన రోజున దేవుని మహిమ మందిరంలోకి దిగడం, అక్కడ చూస్తున్న ప్రజలందరూ దేవునికి సాష్టాంగ నమస్కారం చేయడం. అప్పట్లో దేవుని భయం ఉండేది. రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అప్పట్లో ప్రవక్తలు ప్రవచించేవారు జరగబోయే కాలంలో ఏమి సంభవించబోతుంది అని. నా ప్రియమైన సోదరులను గమనించండి, ఈ ఇశ్రాయేల్ యెరూషలేము దేవాలయానికి అప్పటి కాలంలో ఉన్న చిన్న ప్రవక్తలలో ఈయన ఒకరు. యెరూషలేము దేవాలయంలో రాజులతో వారు సంప్రదింపులు చేయడం, ఈ ప్రవక్తలు దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ సమాచారాన్ని వారు తీసుకొని మన రాజు దగ్గరికి వెళ్ళడం, ఆ రాజు దేవుని మాటలు అక్కడ ఉన్న ప్రజలకి వారు చెప్పడం, వారు దేవుని మాటలు విని దాని ప్రకారంగా నడుచుకోవడం మనం చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ఎజ్రా, నెహెమ్యాల నాయకత్వంలో యెరూషలేము దేవాలయము ఉండడం మనం చూస్తాం. ఒకళ్ళు కట్టడం, మన శత్రు రాజ్యాలు వచ్చి పడగొట్టడం, మళ్ళా కట్టడం, మళ్ళా పడగొట్టబడటం, మళ్ళా కట్టడం, మళ్ళా పడగొట్టబడటం. ఇది దేవుని చిత్తం అయితే యెరూషలేము గురించిన చరిత్రను దేవుని చిత్తం అయితే ఈసారి ఎప్పుడైనా మనం దాని గురించి మనం ధ్యానించుకుందాం. అయితే గమనించండి, ఇంతకు మునుపు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు, దాన్ని ప్రతిష్ఠించాడు, అంత బాగానే ఉంది. కానీ ఆనాటి ప్రజలు దేవుని మాటను, అప్పట్లో శత్రువుల రాజ్యం వచ్చి దేవుని మాటకు లోబడలేదు. వానికి ఇష్టానుసారంగా వారు జీవించారు. శత్రువు రాజ్యాలు వచ్చి యెరూషలేము దేవాలయం మీద ధ్వంసము చేసి ప్రాకారములు కాల్చబడ్డాయి. అటువంటి పరిస్థితులలో యూదా జనాంగము వారు అయ్యో మాకు మందిరం లేదే అని దుఃఖపడుతున్నారు ఇప్పటికీ కూడా. ఆ తర్వాత వచనాలను మనం చూస్తే ఎజ్రా మొదటి అధ్యాయం. కావున నీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో
వారు యూదా దేశమందు యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరము కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. చూసారండి, ఒక అన్యుడైన రాజు దేవుని చేత ప్రేమించబడి వాగ్దానము చేయబడిన దేవుని ప్రజలను ఇక్కడ దీవిస్తున్నట్లు దీవించి వారిని పంపుతున్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత వచ్చి మరియు యెరూషలేములో ఉన్న మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణలు గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించి వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెను వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరము కట్టుటకై వారు ఎక్కడి నుండి బయలుదేరారు? పర్షియా రాజ్యముల నుండి పార్సిక్ అనే పర్షియా ఉంటారు. గమనించారండి, అప్పట్లో పారసిక అనేవాళ్ళు, ఇప్పుడు పర్షియా అంటున్నారు. అప్పటి పారసికే నేటి పర్షియా. గమనించారండి, అప్పటి పారసికే నేటి పర్షియా. అయితే గమనించండి, ఒక్కొక్క గోత్రంలో ఉన్న పెద్దలందరినీ దేవుడు ఎవరెవరిని దేవుని మందిరం కట్టాలి అని దేవుడు వారిలో ఆ పెద్దలలో ఎవరెవరిని దేవుడు ప్రేరేపించారో వాళ్ళందరూ సమకూడి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి అక్కడి నుండి ఆ మందిరము కట్టడానికి వాళ్ళు కోరేషు రాజు పరిపాలిస్తున్న రాజ్యం నుండి యూదా దేశపు ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు బయలుదేరారు. తర్వాత వచ్చి మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినది కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసెను. దేనికి? యెరూషలేము మందిరాన్ని కట్టడానికి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి అందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. చూసారండి, రాజైన నెబుకద్నెజరు యెరూషలేము ఆలయాన్ని పడగొట్టినప్పుడు అందులో ఉన్న ప్రశస్తమైన సామగ్రిని తను తీసుకొని తన దగ్గర ఉంచుకున్నప్పుడు ఆ రాజైన కోరెషు నెబుకద్నెజరు దగ్గర ఉన్న యెరూషలేము ఆలయంలో ఉన్న సామగ్రి మొత్తాన్ని బయటికి తీసుకొని తీసుకొని వచ్చారు. గమనించండి,
ఈ దినమున ఎవరెవరు ఎటువంటి పరిస్థితిలో ఉండి దేవునికి సమీపంగా జీవించాలని ఆశపడుతూ ఈ లోకంలో వచ్చే ప్రతి విధమైన శ్రమలకు, ప్రతి విధమైన శోధనలకు భయపడి కృంగిపోయి నిరాశ నిస్పృహలు చెంది దేవుడు అనుమతించిన ఆ శ్రమ వెనకాల ఉన్న గొప్ప విడుదలను మీరు ఎంతమంది గుర్తిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి శ్రమ వెనక, ప్రతి నింద వెనక, ప్రతి అవమానం వెనక దేవుడు గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడు. నా ప్రేమైన సోదరులారా గమనించండి. ఈ రోజున అమ్మో శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానములు వచ్చినాయి అని చెప్పి భయపడి దేవుని విడిచి గనక వెళితే ఆ శ్రమల వెనక దేవుడు దాచి ఉంచిన ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఈ రోజున అనేకులు ఇరుకు మార్గమున ప్రవేశించుడి, దానిలో పయనించేవారు కొందరే, కానీ విశాల మార్గంలో నడిచేవారు అనేకులు. తుదకు అది ఎక్కడికి తీసుకెళ్తుందంటండి? ఎక్కడికి? నరకానికి. ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తే మొదట ఇరుకుగా ఉంటది. ఆ ఇరుకైన మార్గం కాస్త ఆ సకల వెడల్పోతూ ఉంటే అది విశాల మార్గానికి నన్ను నడిపిస్తుంది. ఆ విశాలమైన మార్గమే నిన్ను పరలోకానికి నన్ను నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆరంభంలో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తే తట్టుకో. తను తట్టుకోలేంత బలహీనుడువా, బలహీనురాలువా? నిందకు ప్రతిగా పూదండనిచ్చే దేవుని మర్చిపోయావా? నా ప్రియమైన సోదరులారా గమనించు. నీ ఆత్మీయ జీవితాన్ని ఆరంభంలో నువ్వు ఎంత ఆసక్తిగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఎంత దేవునికి సమీపంగా జీవించావో అప్పుడు ఉన్న స్థితికి ఇప్పుడున్న స్థితికి ఎప్పుడన్నా నీవు ఒక్క నిమిషం ఆగి ఎప్పుడైనా గమనించావా? ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, బైబిల్ తీసుకొని మందిరానికి వస్తున్న ఈ లోకంలో మనుషులు దేవుని ప్రేమను తెలియని వారు ఒకవేళ నేను అంటుంటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అంటే నీలో పెరిగి తన ఆత్మ బహు బలంగా పనిచేస్తుందని అర్థం. లోకంలో మనుషులు నా విషయాన్ని ఎన్ననుకున్నా పర్వాలేదు, లోకంలో మనుషులు నన్ను విడిచిన నా కొరకు ప్రాణము పెట్టిన జీవాధిపతి అయిన దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే ధైర్యంతో మీరు ఇంట్లోని బయట అడుగు పెట్టి దేవుని మందిరాన్ని రండి. మానవ వంటి చేతన అనుభవాన్ని మధురంగా మార్చగల సముద్రం దేవుని దగ్గర రండి చాలు. మీ పాత జీవితాన్ని దేవుని మందిరంలో విడిచిపెట్టి ప్రార్థనా పూర్వకంగా మీరు మందిరం నుండి బయటికి వెళ్ళండి. నూతన సృష్టిగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దుఃఖములలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? చింతలో ఉన్నారా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితులన్నిటినీ దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టండి. చిక్కు ముళ్ళతో కూడిన సమస్యకు పరిష్కారం మానవుని దగ్గర లేకపోవచ్చు, కానీ సమాధానమునకు కర్త జ్ఞానమునకు మించిన పరమ జ్ఞాని అయిన దేవుని దగ్గర తీసుకుంటారా? ఆ చిక్కు ముళ్ళతో కూడిన ప్రతి సమస్యకు పరిష్కారము జీవం గల దేవుని దగ్గర ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన గాక.
నా ప్రేమైన సోదరులారా గమనించు, నీ ఆత్మీయ జీవితంలో నిందలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని, నా చుట్టుప్రక్కల ఉన్నవారు బైబిల్ తీసుకొని వెళ్తుంటే నన్ను హేళన చేస్తున్నారని మళ్ళా తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. అవసరమైతే దేవుడు నీ జీవితంలో చేసిన మేడని చెప్పు. ఒకప్పుడు మీ కళ్ళ ముందు నేను ఎట్లా జీవించాను మీకు తెలియదా? కానీ నా జీవితాన్ని, నా హృదయాన్ని నేను దేవునికి ఇచ్చాను కనుకనే ఈ రోజు నేను ఇంటిలో నుండి బైబిల్ తీసుకొని నేను బయటికి వస్తున్నాను. రావాలి. ఈ రాత్రి ఎంతమంది వర్తమానం వింటున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి వాని కాళ్లకు కట్టబడిన ప్రతి విధమైన కట్ల నుండి దేవుడు విడుదలను గ్రహించుగాక. నా ప్రేమైన సోదరులారా గమనించు, ఇంకెంతకాలం ఈ లోకములో ఉన్న కట్లకు బంధింపబడి దేవుని మాటను, దేవుని ప్రేమను నిర్లక్ష్యపరుస్తున్నారు. ఆయన సహనముతో చెలగాటమాడకు సహోదరుడా, ఆయన సహనంతో చెలగాటమాడకు. ఆయన దీర్ఘ శాంతం గల దేవుడే. కానీ ఆయన నిన్ను ఒక్క క్షణంగా నిన్ను విడిచిపెడితే నీ పరిస్థితి ఎట్లా ఉండదు? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా? గతకాలము నీ ఈ లోకములో పరుగులు తీస్తావు. గతకాలము క్షణము తీరికలేని ఉరుకుతున్నావు. దేని కొరకు నువ్వు పరుగులు తీస్తున్నావు? దేని కొరకు నువ్వు ఉరుకుతున్నావు? అదే జీవం గల దేవుని మందిరం కొరకు పరుగెత్తు. నీ జీవితాన్ని ఆయన రూపాంతరపరచగల సమర్థుడు. ఆమేన్. జీవితాలను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు, శాపములో కొట్టిమెట్లాడుతున్న వారికి విడుదలనిచ్చే దేవుడు, ఈ జీవాధిపతి అయిన దేవుడు. నా ప్రేమైన సహోదరులారా, ఈ రోజున ఎంతమంది నీ ఆత్మీయ జీవితాన్ని, నీ శరీరం, నీ దేహము ఆలయమనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరు ఎరుగరా అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ రోజున నీ దేహముతో, నీ శరీరంలో దేవుని వాక్యముతో నింపుకున్నావా? ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటితో నింపుకొని దేవుడు నీకు ఇచ్చిన చక్కటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? సోదర సోదరి, ఈ రాత్రి దేవునితో సూటిగా మాట్లాడుతున్నా. మనశ్శాంతి లేక, సమాధానం లేక కృంగిపోతున్నావా? ఈ రాత్రి దేవుని నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన మాటకు నువ్వు ఆయన పిలుపుకు నీవు ఎప్పుడైతే నువ్వు లోబడతావో ఆ చేదైన అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు. నీ జీవితంలో పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన శాపము, మీ గృహంలో పరిపాలిస్తున్న ప్రతికూలమైన ప్రతి వ్యతిరేకమైన శక్తుల నుండి, శాపముల నుండి, కీడు నుండి, వీటన్నిటి నుండి విడిపించగల సమర్థుడు. మీరు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే నీ గృహంలో దేవుడు గొప్ప కార్యం జరిగించగల సమర్థుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి కాలము దేవుడు నీతో, నాతో, మనతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన మాటకు ఆనాడు సమూయేలు చిత్తము, నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆ బాలుడైన సమూయేలు దేవుని స్వరానికి విని లోబడ్డాడు. ఆ దేశానికి గొప్ప ప్రవక్తగా దేవుడు ఆ బాలులను
ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆమేన్. మీ కుమారులను మీ కుమార్తెలను దేవుని మందిరంలో వదిలిపెట్టండి చాలు. వారిని దైవ భయంలో పెంచితే ఈనాటి తరంలో మరో దేవుని సేవకురాలుగా వారు ఎదుగుతూ ఉంటారు. ఆమేన్. ఇంకా నా ప్రియమైన సోదరులను గమనించండి. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? నీ మనస్సాక్షిని జాగ్రత్త కాపాడుకుంటున్నావా? ఈ లోకంలో వచ్చే కత్తి పోటీ లాంటి సూటి పోటీ మాటలతో నీ హృదయం గాయపడుతుందన్నావా? ఆ మాటలన్నీ దేవుని దగ్గర పడుతున్నాయి. నీకు తగ్గుతుంది అనుకున్న కథ నీకు కాదు. నీ చుట్టూ ఆయన బలిష్టమైన హస్తములు. నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆ మాటలు అన్నీ ఆయన తగులుతున్నాయి. ఆయన క్షమించే దేవుడు. నీకున్న ప్రతి విధమైన వ్యసనాల నుండి ఆయన విడిపించాల సమర్థుడు. ప్రియమైన సోదరులారా, ఈ రోజున సంవత్సరాల తరబడి వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇతరులకు క్రీస్తును చూపిస్తున్నావా? అలా చూపించిన దినమని నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి. కనుక దినదినము మనం క్రీస్తు స్వరూపంలోకి మనం ఎప్పటికప్పుడు మనం రూపాంతరం చెందుతూ ఉంటాము. అప్పుడే మన జీవితాల్లో ఊహించని గొప్ప కార్యములను, శూర కార్యములను ఈ 2024 సంవత్సరంలో మనము చూడగలము. యెహోషువ, నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. కారణం ఏంటండి? కారణం ఏంటి? యెహోషువ దేవుని మాటకు లోబడ్డాడు. అతని జీవితంలో దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. దాని ప్రకారం చేశాడు. గొప్ప జయాన్ని పొందుకున్నాడు. ఈ రాత్రి దేవుని మాటను విని దాని ప్రకారం మనం జరిగిద్దాం. దేవుడిచ్చే జయాన్ని మనం పొందుకుందాం. అటు గొప్ప ఘనమైన విజయం దేవుడు మనందరి గృహాలలో దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దయచేసి సెలవు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ దినము, ఈ వినిన వర్తమానము మా హృదయాల్లో ముద్రించము. మా ఆత్మీయ జీవితాలను క్రీస్తు అనే మీ మీద మేము కట్టబడి స్థిరముగా నిలవబడి మీకు సాక్షిగా నిలబడినట్లు ఈ విన్న వర్తమానం మా అందరి హృదయాలు ముద్రించమని, మీ మాటలో ఉన్న శక్తి, మీ మాటలో ఉన్న బలము మా శరీరంలో ప్రవహించమని, విన్న వర్తమానం మా అందరి హృదయాల్లో గొప్ప కార్యము జరిగించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.